సైన్స్‌కు స్పిరిచువాలిటీకి లంకె కుదరదు. లాజిక్కులు, ఆధారాలపై సైన్స్ ఆధారపడితే నమ్మకం పునాదిగా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఆ విశ్వాసమే దైవం లాంటి శక్తిని, ఆ దైవత్వం ఉనికిని జీర్ణించుకుంటుంది. సైన్స్ మాత్రం ఇతిహాసాలు, పురాణ గ్రంథాల్లో చెప్పిన వాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఏది నమ్మాలన్నా సాక్ష్యాధారాలు కావాలంటుంది సైన్స్. అయితే ఇంత అత్యాధునిక కాలంలోనూ ఆధునిక సాంకేతిక అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎన్నో రహస్యాలను సైన్స్ ఛేదించలేకపోయిందని ఆధ్యాత్మికవాదులు అంటుంటారు. పిరమిడ్లు, బెర్ముడా ట్రయాంగిల్ నుంచి ఎన్నో మర్మాల గుట్టు ఇంకా బయటపడలేదు. వాటి విషయంలో శాస్త్రవేత్తలు, పరిశోధకుల మధ్యనే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ కోవలోకే వస్తుంది రామసేతు. శాస్త్ర సాంకేతిక రంగంలో అమెరికా శాస్త్రవేత్తలకు మంచి పేరే ఉంది. అందులోనూ నాసా సైంటిస్టులంటే గురి కాస్త ఎక్కువ. 9 ఏళ్ల క్రితం నాసా శాటిలైట్ కొన్ని చిత్రాలను పంపించింది. మన దేశాన్ని శ్రీలంకను విడదీసే హిందూ మహాసముద్రం అంతర్భాగానికి సంబంధించిన ఫోటోలు అవి. భారత్ శ్రీలంక మధ్య హిందూ మహాసముద్రం లోతు తక్కువ ఉన్న ప్రాంతంపై ప్రయాణిస్తున్న సమయంలో నాసా శాటిలైట్ ఒక ఆశ్చర్యకరమైన పరిణామాన్ని గుర్తించింది. ఆ ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయిన పెద్ద వస్తువుల కదలికలను ఈ ఉపగ్రహం గుర్తించింది. వెంటనే ఆ కదలికలకు సంబంధించిన ఫోటోలు తీసి శాస్త్రవేత్తలకు పంపించింది. నాసా శాటిలైట్ పంపించిన ఫోటోలో ఉన్న రాళ్ళు మామూలు రాళ్ళు కాదు. చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు అవి. దాంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న రాళ్ళు భారత్ శ్రీలంక మధ్య ఉన్న ఓ రాతి వంతెనకు సంబంధించినవి. దాంతో సైంటిస్టులు, జియాలజిస్టులు రంగంలోకి దిగి పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనల్లో ఆ రాతి వంతెన 30 మైళ్ళ పొడవుతో ఉన్నట్లు బయటపడింది. సైంటిస్టులు, జియాలజిస్టులు పరిశోధించిన ఆ రాతి వంతెన మరేదో కాదు, భారతీయ మూలాల్లో ఇమిడిపోయిన రామసేతు. అడం బ్రిడ్జిగా, సేతుబంధనంగా పేర్కొనే రామవారధి నిర్మాణానికి చెందిన రాళ్ళు అవి. దాంతో శాస్త్రజ్ఞుల దృష్టి ఆ రాళ్ళు, వాటి కింద ఉన్న ఇసుక నిర్మాణంపై పడింది. భూగర్భ శాస్త్రవేత్తలు, సముద్ర పరిశోధకులు ఇసుక రాతి వంతెన నిర్మాణంపై లోతుగా పరిశోధనలు జరిపారు. ఆ రీసెర్చ్లో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. సైంటిస్టుల పరిశోధనలో ఇసుక నిర్మాణం సహజసిద్ధంగా జరిగిందేనని బయటపడింది. మరి రాతి వంతెన నిర్మాణం మాటేమిటి? అదే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాధానమే ఇప్పుడు యావత్ ప్రపంచపు దృష్టిని మళ్లీ రామసేతుపై పడేలా చేసింది. నాసా శాటిలైట్ పంపించిన చిత్రాల ఆధారంగా రాతి వంతెనపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఆ వంతెన సహజసిద్ధంగా ఏర్పడింది కాదని తేల్చారు. అంటే ఆ స్టోన్ బ్రిడ్జ్ నిర్మాణం అకస్మాత్తుగానో, ప్రకృతి పరంగానో ఏర్పడింది కాదు. ఎవరో ఆ రాళ్లను తీసుకువచ్చి ఆ ఇసుక నిర్మాణంపై పేర్చుకుంటూ పోయారన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇదే నిజమైతే ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా అక్కడికి చేరుకున్నాయి? ఇసుక నిర్మాణం సహజసిద్ధంగా ఏర్పడిందని తేల్చిన శాస్త్రవేత్తలు రాళ్ల సంగతిని తేల్చే పనిలో పడ్డారు. జియాలజిస్టులు రంగంలోకి దిగి ఆ రాళ్లపై విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఈ రీసెర్చ్లో మరో విస్మయకరమైన విషయం బయటపడింది. శాస్త్రీయ విశ్లేషణల ప్రకారం ఆ రాళ్లు 7,000 ఏళ్ల క్రితం నాటివి. కానీ ఆశ్చర్యకరంగా రాళ్లతో ఉన్న ఇసుక మాత్రం 4,000 ఏళ్ల క్రితం నాటిదే. ఇది క్రీస్తుపూర్వం ఏర్పడింది కాబట్టి ఆ లెక్కల ప్రకారం ఇసుక వయసు కంటే రాళ్ల వయసు చాలా తక్కువ. కార్బన్ డేటింగ్ ప్రక్రియ ఆధారంగా రాళ్లు, ఇసుక వయసులను లెక్క కట్టిన సైంటిస్టులు రాతి వంతెన నిర్మాణం సహజసిద్ధంగా ఏర్పడింది కాదని తేల్చి చెప్పారు. ఆ వారధి మానవులు నిర్మించిందే అని స్పష్టం చేశారు. భారతీయ పరిశోధనల అంచనా ప్రకారం సుమారు 5,000 ఏళ్ల క్రితం భారత్ శ్రీలంక మధ్య ఓ వారధి నిర్మాణం జరిగింది. అప్పట్లో శ్రీరామునిగా మానవ రూపంలో అవతరించిన భగవానుడు ఆ వారధిని నిర్మించారన్నది హిందువుల విశ్వాసం. ఇప్పుడు విదేశీ సైంటిస్టులు చెబుతున్నది కూడా అదే. అంటే పరిశోధకులు చెబుతున్నది, పురాణాలు పేర్కొన్నది ఒకటే అన్నమాట. అంటే రామసేతు నిర్మాణం మానవ నిర్మిత అద్భుతమే అనుకోవాలి. హిందువుల విశ్వాసాలతో పెనవేసుకుపోయిన రామసేతు భారత్ శ్రీలంకను కలిపే వారధి. తమిళనాడులోని రామేశ్వరం దీవి సమీపంలో ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక సమీపంలో ఉన్న మన్నార్ ద్వీపాన్ని కలుపుతూ ఈ వంతెన నిర్మాణం ఉంటుంది. ధనుష్కోడి నుంచి మన్నారి ద్వీపం మధ్య అంతా సముద్రమే ఉన్నప్పటికీ లోతు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఇప్పటికీ ఆ రాతి వంతెనకు సంబంధించిన రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. స్థానిక ఆలయ వర్గాల సమాచారం ప్రకారం 50 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన 15వ శతాబ్దం వరకు సముద్ర మట్టానికి పైనే ఉండేది. 1480లో సంభవించిన పెను తుఫాను దాటికి ఆ వంతెన కూలిపోయింది. ఇక రామసేతు నిర్మాణం మానవ నిర్మితమా కాదా అన్న అంశంపై చాలా వాదనలున్నాయి. ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ కు సంబంధించిన మెరైన్ అండ్ వాటర్ రిసోర్స్ గ్రూప్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థలతో పాటు దేశ, విదేశీ సైంటిస్టుల బృందాలు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా పరిశోధనలు జరిపారు. భారత్ నుంచి శ్రీలంకను వేరు చేసే క్రమంలో సున్నితమైన సున్నపురాయి గుట్టలు ముక్కలు ముక్కలయ్యాయని, తర్వాత ఆ రాతి ముక్కలే వంతెనగా రూపాంతరం చెందాయని, కాబట్టి అది కృత్రిమ వంతెనే అని కొందరు పరిశోధకులు పేర్కొంటున్నారు. దాదాపు 103 చిన్న చిన్న గుట్టల నిర్మాణమే అడం బ్రిడ్జ్ అని మెరైన్ అండ్ వాటర్ రిసోర్స్మెంట్ గ్రూప్ పేర్కొంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాత్రం ఆ వంతెన 1,25,000 ఏళ్ల క్రితం నాటిదని అభిప్రాయపడింది.
అయితే రామేశ్వరం, తలైమన్నార్ మధ్య ఉన్న రాళ్ల శాంపిళ్లను రేడియో కార్బన్ డేటింగ్ లో పరిశోధిస్తే అవి 7,000 నుంచి 18,000 ఏళ్ల క్రితం నాటివని బయటపడింది. రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల విషయంలోనూ చాలా వాదనలున్నాయి. అసలు అవి నిజమైన రాళ్లేనా లేక వృక్షాలను ఒక క్రమ పద్ధతిలో రాళ్లుగా చేసి వంతెన నిర్మాణంలో ఉపయోగించారా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ సందేహాలకు సరైన కారణాలే ఉన్నాయి. వారధి నిర్మాణానికి చెందినవిగా పేర్కొంటున్న రాళ్లు కొన్ని ఇప్పటికీ రామేశ్వరంలో ఉన్నాయి. అయితే అవి నీటిలో తేలుతూ ఉండడం గమనార్హం. అంటే రామవారధి నిర్మాణంలో నీటిపై తేలియాడే రాళ్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే నీటిపై తేలియాడే రాళ్లను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఆ రాళ్లు ఎలాంటి పదార్థంతో తయారయ్యాయి? వంతెన నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ఏ రకం పదార్థానికి చెందినవనే అంశంపై కూడా పరిశోధనలు జరిగాయి. ఓ వాదన ప్రకారం ఆ రాళ్లు అగ్నిశిలకు చెందిన రాళ్లు. అగ్నిపర్వతం పేలిన తర్వాత వెలువడే లావాకు ఘనరూపమే ఈ అగ్నిశిల రాళ్లు. ఇవి నీటిపై తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటాయట. అయితే తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఎక్కడ కూడా మనకు అగ్నిపర్వతాలు కనిపించవు. దాంతో రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ఫ్యూమిక్ స్టోన్స్ అనే వాదన తప్పు అని తేలిపోయింది. మరో వాదన ఏంటంటే వారధికి చెందిన రాళ్లు పగడపు దిబ్బలకు చెందినవి. అయితే ఈ వాదనల్లో కూడా పసలేదని బయటపడింది. ఎందుకంటే పగడపు దిబ్బల్లో కాల్షియం కార్బోనేట్ పదార్థం ఉంటుంది. దీని సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ. కాబట్టి నీటిపై తేలడం కష్టం. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కూడా రామసేతు మానవ నిర్మితం కాదని వాదించింది. అది సహజంగా ఏర్పడిన కట్టడమేనని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా సమర్పించారు. అంతేగాక సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ పేరుతో ఓ భారీ ప్రాజెక్ట్ నిర్మించడానికి కూడా యూపీఏ సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుతో రామసేతు ఉనికి లేకుండా పోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అయితే యూపీఏ సర్కారు వాటిని పట్టించుకోలేదు. కానీ బీజేపీ, అన్నా డీఎంకే తదితర పార్టీలు ఆందోళనలు చేపట్టడంతో యూపీఏ సర్కారు వెనక్కి తగ్గింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే రామసేతు రామాయణం కాలం నాటిది. అంటే త్రేతాయుగానికి చెందిందన్నమాట. యుగాల లెక్కల ప్రకారం సత్యయుగం వయసు 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగ కాల పరిమాణం 12,96,000 ఏళ్లు. ద్వాపర యుగం వయసు 8,64,000 ఏళ్లు. కలియుగం వయసు 4,32,000 ఏళ్లు. ఇక కలియుగం క్రీస్తుపూర్వం 3,102లో ప్రారంభమైనట్లు చెబుతారు. ఈ లెక్కన కలియుగం నుంచి త్రేతాయుగానికి మధ్య కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయి. అయితే విదేశీ సైంటిస్టులు మాత్రం రామసేతు నిర్మాణంలోని రాళ్లు 7,000 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతుండడం గమనార్హం.